నిజం నిలకడ మీదనే తెలుస్తుందంటారు. అమెరికాకి ఇప్పుడు అది తెలుస్తుంది. వాస్తవంగా ప్రపంచంలో ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూయిపిచ్చి ఇంక్లూడింగ్ యూరోప్ యూనియన్లో కూడా అమెరికాలో పెట్టించాలన్నటువంటి ట్రంప్ ఆలోచన. అమెరికా ఫస్ట్ అన్నటువంటి నినాదంతో తీసుకొచ్చినటువంటి ఇది. కాకపోతే సమస్య ఏంటంటే అక్కడ పని చేసేటటువంటి వాళ్ళు తక్కువ, పని వచ్చినటువంటి వాళ్ళు తక్కువ. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఆశించేది ఎక్కువ, ఆదాయం ఎక్కువ కావాలి, అంటే జీతాలు ఎక్కువ కావాలి, ఆదాయం ఎక్కువ కావాలి. ఆ స్థాయిలో అయితే కనుక కాస్ట్ పెరిగిపోతుంది. అది ఏ దేశము కూడా ఎఫర్ట్ చేయలేదు. అమెరికా వాడు ఎఫర్ట్ చేయాలన్నా వాడి దగ్గర ఆ కెపాసిటీ లేకనే కదా ఇతర దేశాలే కొనుక్కుంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి అమెరికా గ్రేట్ అనుకుంటే ఇప్పుడు ఆ కంపెనీలు కూడా ఇండియా వైపు దృష్టి సారిస్తున్నాయి. ఓపెన్ ఏఐ ఏదైతే ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో అది భారతదేశంలో తన డేటా సెంటర్ పెట్టడానికి ముందుకొస్తుంది. అట్లీస్ట్ 1 గిగావాట్కి సంబంధించినటువంటిది ఇండియాలో పెట్టబోతోంది అన్నటువంటి బ్లూంబర్గ్ చెప్తోంది. మన లోకేష్ గారు, చంద్రబాబు గారు సీరియస్గా ఇనిషియేటివ్ తీసుకుంటే ఆ ఓపెన్ ఏఐ వాళ్ళతో మాట్లాడితే ఇప్పటికే మనకి ఇతర సంస్థలు ఏదైతే డేటా సెంటర్లు గూగుల్ లాంటి అక్కడ పెట్టబోతున్నాయి కాబట్టి విశాఖపట్నంలో వీళ్ళని కూడా అక్కడికి పిలవచ్చు.